హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఇందాక గేమ్ చేంజర్ మూవీ నుంచి దోప్ సాంగ్ రిలీజ్ అయిపోయింది అనమాట. ఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. నిజంగా ఇంకా మైండ్లోనే తిరుగుతున్నాయి ఆ స్టెప్స్. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలా వరకు ఇప్పటి వరకు తమన్ ఎక్కువ ఈ సాంగ్ గురించి మాట్లాడాడు. సో ఏ ఈవెంట్కి వెళ్ళినా ఈవెంట్కి వెళ్ళినా కూడా సో దోప్ సాంగ్ అదిరిపోద్ది అనేసి ఆయన చెప్పుకుంటూనే వస్తున్నాడు ముందు నుంచి. ఏమో అనుకున్నా కానీ సో ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత సో మనకు కూడా అర్థమైందనమాట. సో ఫీజులు ఎగిరిపోయినాయి నిజంగా. ఆ సాంగ్ కానీ ఆ బీట్స్ కానీ, సో ఆ బీట్స్కి తగ్గట్టు స్టెప్స్ వేసిన రామ్ చరణ్ స్టెప్స్ కానీ, ఆ గ్రేస్ కానీ నెక్స్ట్ లెవెల్. సో సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే ఇండియా వైడ్గా సో ట్విట్టర్ ఎక్స్లో ట్రెండింగ్లో దూసుకుపోతుంది అనమాట. సో దోప్ అనేసి, గేమ్ చేంజర్, గాడ్ ఆఫ్ గ్రేస్ అనేసి, సో నెక్స్ట్ లెవెల్. నిజంగా ఇంకా మైండ్లో తిరుగుతున్నాయి రామ్ చరణ్ వేసిన స్టెప్స్. అయితే ఏమన్నా స్టెప్స్ వేసిండు అసలు. సో ఇది కదా చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాం రామ్ చరణ్ నుంచి. సో ఈ లెవెల్ స్టెప్స్ అయితే సో జానీ మాస్టర్ ఈ సాంగ్ అయితే కొరియోగ్రఫీ చేశాడనమాట. సో ఇరగ్గొట్టి అవతల పడేసాడు అనమాట. జానీ మాస్టర్ కూడా రీసెంట్గా చాలా ఈవెంట్స్లో అయితే చెప్పినట్టున్నాడు. సో దోప్ సాంగ్ అదిరిపోద్ది అనేసి ఆయన కూడా చెప్తా వస్తున్నాడు. సో నిజంగా సాంగ్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చాలా మంది ఇప్పటికే ఆర్స్ స్టార్ట్ చేశారనమాట ఎన్టీఆర్కి రామ్ చరణ్కి కంపేర్ చేస్తూ. సో చాలా మంది అప్పుడే ట్విట్టర్లో కూడా వేస్తున్నారు. బట్ గ్రేస్లో మటుకు రామ్ చరణే నెంబర్ 1. గతంలో చూసుకుంటే అల్లు అర్జునే చెప్పుకొచ్చాడు అనమాట. రామ్ చరణ్ వేసే స్టెప్లో గ్రేస్ ఉంటుంది. సో ఎండ్ ఫినిషింగ్ అలా కట్ చేస్తాడు. ఆ ఫినిషింగ్ ఎవరికి రాదు సరిగా. రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ గ్రేస్ స్టెప్స్ అయితే ఫినిషింగ్లో. సో నేను కూడా చేయలేను అనేసి అల్లు అర్జున్ కూడా చెప్పుకొచ్చాను అనమాట. సో గతంలో ఒక ఇంటర్వ్యూలో. సో నిజంగా స్టెప్స్ మాత్రం వేరే లెవెల్. అండ్ సింగిల్ టేక్లో చేశాడు రామ్ చరణ్ ఈ స్టెప్ మాత్రం. సో నెక్స్ట్ లెవెల్ ఫీజులు ఎగిరిపోతున్నాయి నిజంగా చెప్పాలనుకుంటే. సో ఆ బెల్ట్ స్టెప్ కానీ అండ్ రోబోటిక్ స్టెప్ కానీ నెక్స్ట్ లెవెల్. అంటే జానీ మాస్టర్కి గుడి కట్టేయచ్చు నిజంగా చెప్పాలంటే. సో ఎందుకంటే ఆయన కూడా డైహార్ట్ ఫ్యాన్ నిజంగా. ఆర్సీ అంటే ఆయనకి పూనకాలు వచ్చేస్తాయి. సో ఆ లెవెల్లో కొరియోగ్రఫీ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ అంతే సాంగ్ గురించి మాట్లాడాలంటే. సో ఇప్పటికే ఆల్రెడీ ట్రెండింగ్లో దూసుకుపోతుంది సాంగ్ కూడా. సో నాకు తెలిసి గేమ్ చేంజర్ మూవీలో నాకు ఈ సాంగ్ చాలా ఫేవరెట్ అయిపోయింది నిజంగా. ఆ స్టెప్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ. అండ్ ఈ సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు చిరంజీవి గారు అండ్ చిరంజీవి గారి వైఫ్ కూడా సెట్స్లోకి వచ్చారనమాట. సో ఆ సాంగ్ చూసి చిరంజీవి గారే మెస్మరైజ్ అయిపోయారనమాట. షాక్ అయిపోయారంట ఆ సాంగ్ చూసి, రామ్ చరణ్ వేసిన స్టెప్స్ చూసి. అఫ్ కోర్స్ శంకర్ గారి సాంగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. సో పిచ్చి లేసిపోయింది సాంగ్ మాత్రం. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.